దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి తలంపులు ఎంతో గొప్పవి. ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచనలు అవి ఎంతో స్థిరమైనవి. మన పట్ల చేయాలనుకున్నటువంటి కార్యాలు అవి ఎంతో ఘనమైనవి. నిజంగా వాటిని మనము ఏమాత్రము కూడా ఊహించలేనటువంటివి. ఇదిగో మీ తలంపుల కంటే నా తలంపులు ఆకాశము కంటే ఉన్నతంగా ఉన్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఇదిగో మనమంతా కూడా దేవునికి ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించారో, నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా వారు ప్రత్యేకింపబడిన జనాంగము. ఈ విషయాన్ని, ఈ వాస్తవాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనము ఆశా మాషి జనాంగము కాదు. ఏదో తూతూ మంత్రంగా ఇక్కడికి వచ్చి పడ్డాము, దేవుని పాదాల చెంత ఉన్నాము అని అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డలారా, నిజంగా నీ పట్ల దేవుని ప్రణాళిక ఎంతో గొప్పగా ఉంది. నీ పట్ల దేవుని ఉద్దేశాలు చాలా ఘనంగా ఉన్నాయి. దేవుని చిత్తం నీ పట్ల నెరవేర్చటానికి ఆయన ఎంతో నీ మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని రావాలని, జీవితంలో ఆయనలా ఉండాలని పాట పాడుకున్నాం కదా. జీవితంలో నీలా ఉండాలని నా మనసు ఎంతో ఆశ కలిగి ఉన్నది. నిజంగా క్రీస్తును కలిగి, క్రీస్తును పోలి, క్రీస్తు వలె జీవించేవారే నిజ క్రైస్తవులు. చాలా వరకు మనం అనుకుంటూ ఉంటాం, ఇదిగో మనలో నేను అనేటువంటి స్వభావాన్ని తీసుకొని వస్తూ ఇదిగో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆనాడు నేను అని లూసిఫర్ అనుకున్నాడు. చివరికి అతని పతనము దాన్ని చూశాడు. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. నేను అనగా ఈ ఐ అనేది ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, ఎప్పుడు కూడా ఈ ఐ ఇదిగో మరి ఎప్పుడు కూడా నిలబడే ఉంటుంది. అంటే నిలబడే ఉంటుంది అంటే మన యొక్క అహంకారానికి, మన యొక్క గర్వానికి సాదృశ్యం. ఎప్పుడైతే ఈ ఐ బెండ్ అవుతుందో, ఈ ఐ గమనించండి, కావాలంటే ఐ అనేటువంటి ఒకటి మరి ఒక ఏదైనా తీసుకుని ఐలాగా పెట్టుకుంటే అది ఎప్పుడు నిలబడే ఉంటుంది. ఆ ఐని ఎప్పుడైతే బెండ్ చేస్తామో అది సీగా మారుతుంది. అనగా క్రీస్తు నీలో నివసించటానికి ఆయన ఇష్టపడతాడు. మనము ఎంత ఎదుగుతామో అంత ఒదగాలి అని లోక నానుడి కూడా ఉంది. నువ్వు ఎంతగా ఎదిగితే అంతగా ఒదగటంలో దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఫలించే చెట్టును గమనించండి. చెట్టు ఎప్పుడైనా సరే ఒరిగి ఉంటుంది. ఎందుకంటే ఆ చెట్టు నిండా ఫలాలున్నాయి కాబట్టి అది వంగిపోతూ ఉంటుంది. కారణం ఇదిగో ఆ చెట్టుకున్నటువంటి ఫలాలు. ఫలభరితమైనటువంటి జీవితం నీలో ఉండాలంటే ముందుగా మనము మన జీవితాల్లో నేను అనే స్వభావాన్ని మనలో నుండి తీసివేయాలి. నేను కాదు, నా యందు క్రీస్తు జీవించుచున్నాడు. పౌలు గారు అదే మాట మాట్లాడతాడు. జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తు జీవించుచున్నాడు. మరి ఎంతమంది ఈరోజు ఈ మాట చెప్పగలరు? నేను అనేటువంటి స్వభావాన్ని తీసివేసి క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అని చెప్పగలిగేటువంటి వారే నిజ క్రైస్తవులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము ఎప్పుడు కూడా ఒదిగి జీవించగలిగితే తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఎవరు దీన మనస్కులై నలిగిన హృదయము గలవారై ఆయన మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మరి మనము దేవునికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అనేటువంటి స్వభావాన్ని తీసివేద్దాం. నేను అనేటువంటి స్వభావాన్ని మనలో నుండి తీసివేసి ఇదిగో బెండ్ కావాలి. ఆ బెండ్ కావాలి. గా మారినప్పుడు క్రైస్ట్ నీలో ఉండటానికి ఎంతో ఆశపడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గత వీడియోల్లో మనము చాలా వరకు అద్భుతమైనటువంటి విషయాలను ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన యొక్క శక్తి, స్తుతి యొక్క శక్తి, అలాగే మరి ఇంకొక వీడియో వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము శక్తి, పవర్ ఆఫ్ వర్డ్. మరి వాక్యము యొక్క శక్తి ఎంత గొప్పదో మనమంతా కూడా తెలుసుకున్నాం. మరి ఈ రోజు మనము ఒక అద్భుతమైనటువంటి సంగతి మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతా ఉన్నాను. అద్భుతమైనటువంటి
చెప్పినటువంటి మాటలు చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వాక్యాలు మనం చూస్తే, ఒకప్పుడు మరి దైవజనులు భక్త్ సింగ్ గారు తన యొక్క మందిరానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో ఆయన చేతులు చూపించి బైబిల్ ఎంతమంది చేత పట్టుకొని ఉన్నారు అని మరీ ఆ యొక్క బైబిల్ని పైకి మరి ఎత్తి చూపించేటువంటి వారు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పైకెత్తుతావో, దేవుని యొక్క బైబిల్ ఇదిగో నాలో ఉంది, నాతో ఉంది, ఆ పరిశుద్ధ వాక్యము నా జీవితంలో నన్ను నడిపిస్తుందని ఎప్పుడైతే ఈ బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తుతావో, నిన్ను కూడా దేవుడు పైకి లేవనెత్తడానికి సమర్థుడు. నిన్ను కూడా పైకి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని రావటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనమంతా కూడా ఆ విధంగా దేవుని సన్నిధానములో మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16లో మనం చూస్తే అక్కడ అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులునునైన దేవుని కుమారులు అగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. దేవునికి మహిమ కలుగునుగాక. మనము మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులుగా ఉండాలి అంటే, నిష్కలంకులుగా ఉండాలి అంటే, నింద లేని వారుముగా ఉండాలి అంటే, దేవుని కుమారులు వీరు అని అనిపించుకోవాలంటే ముందుగా సనుగులు, సంశయాలు మాని సమస్త కార్యాలు చేసే వారముగా ఉండాలి. అట్టి జనము మధ్య ఏం పట్టుకుని ఉన్నామంటే, మనము జీవ వాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె వెలుగుతున్నామంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.